ప్లేస్ ఇచ్చి 200 గజాలు अगर तొందరగా కడితే బాగుంటుంది। 20 फैमिली बोले तो सर कम से कम 50 बच्चे हाथ में तो सर पड़ेगा 50 साल में 2 बार है ना। जी हाँ सर, मतलब में जाते हैं ईद को जाते हैं, ईद को जाते हैं सर यहाँ पर। మందు పంపు మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మందు పంపులు, మీరు మందు కొట్టుకోవడానికి మందు పంపులు, దాంట్లో ఛార్జింగ్ పంపులు, తైవాన్ పంపులు, తర్వాత హ్యాండ్ పంపులు, ఈ 3 రకాలే ఉన్నాయి। అలాగే ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్, ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ అంటే మీకు తెలుసు, కల్టివేటర్లు, దంతలు, గొర్రెలు ఇవన్నీ వస్తాయి దాంట్లో, అవన్నీ కూడా 50% సబ్సిడీలో ఉన్నాయి। రోజు మిమ్మల్ని వినడం అన్నది ముఖ్య ఉద్దేశం కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప ఎక్కువగా మీరు చెప్పిన సమస్యలను రాసుకోవడం జరిగింది। దీంట్లో కొన్ని ఇమ్మీడియట్ గా అంటే తొందరగా తీరేవి కొన్ని ఉన్నాయి, కొన్ని కొంత కష్టపడి కొన్ని రోజులు తీరే ఉన్నాయి, కొన్ని లాంగ్ టర్మ్ ఉన్నాయి, కొన్ని అసలు తీరని ఉన్నాయి। 4 రకాలు ఉన్నాయి దీంట్లో సమస్యలు। ఇప్పుడు ముఖ్యంగా పని మొదలు పెట్టాలంటే ముందు నమ్మకం కలగాలి, కొన్ని సమస్యలు తీరాయి అనేది చాలా ముఖ్యం। అది ఇప్పుడు అందరూ మాట్లాడిన దాంట్లో కామన్ లింక్ గా వచ్చింది అన్ని సమస్యలతో పాటు స్కూళ్ళ సమస్య, అంగన్వాడీ సమస్య అనేది 2 సమస్యలు ప్రధానంగా వచ్చాయి। ఇది ముఖ్యం। నేను ఎందుకు నమ్ముతున్నానంటే మనందరికీ పిల్లలు ఉన్నారు, పై స్థాయిలో ఉన్న కింద స్థాయిలో ఉన్న వాళ్ళు చక్కగా పెంచుకోవాలి, పోషించుకోవాలి, బాగా చదివించుకోవాలి, వాళ్ళ ప్రయోజనాలు కావాలి అన్నది ఈ రోజు అందరికీ ఇదే। ఆర్టీసీ ఫెసిలిటీ కూడా ఇప్పుడున్న దానికంటే మెరుగవుతుంది, ఖచ్చితమైన టైమింగ్స్। ఫస్ట్ ఫెసిలిటీ అన్నది ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ఎవరైతే షాపూర్కో శంషాబాద్కో వెళ్ళి చదువుకుంటారో వాళ్ళ కోసం ఫెసిలిటీ అనేది ఇంపార్టెంట్। పొద్దున పూట ఇంపార్టెంట్ అవుతుంది సాయంత్రం కంటే కూడా, ఎందుకంటే 10 గంటలకు కాలేజ్ స్కూల్లో స్టార్ట్ అవుతుందంటే 10 గంటలకు అక్కడ ఉండాలి। సాయంత్రం సరే, సాయంత్రం 4 గంటల కాలేజ్ అయిపోతే 4 వస్తుందా 4:30కి వస్తుందా బస్సు కొంచెం వెయిట్ చేసినా రిటర్న్ వస్తారు, ఉదయం పూట ఇంపార్టెంట్ అవుతుంది, అలాంటివి చేసుకోవచ్చు। మూడోది ఇది చాలా చిన్న విషయాలు, ఇది ఎలక్ట్రిసిటీ ఏదో ఖచ్చితమైన టైంలో రావడం, నీళ్లు ఎదగడం ఖచ్చితమైన టైంలో రావడం అన్నది ఇంపార్టెంట్। ఎందుకంటే అదే పరిమాణంలో ఇస్తారు నీళ్లు, ఎక్కువ ఇవ్వడం లేదు, ఇంకా ఎక్కువ పెంచడం లేదు, కాకపోతే ఒక టైంలో ఖచ్చితమైన టైంలో వస్తే అందరికీ కన్వీనియంట్గా తెలుస్తుంది, ఈ టైంలో నేను రెడీగా ఉండాలి నీళ్లు పట్టుకోవడానికి తీసుకోవడానికి అని, అది పూర్తి చేయొచ్చు। అలాగే ఎలక్ట్రిసిటీ కూడా రాత్రి 11:30, 2:30, 3:30 కాకుండా ఏదో కరెక్ట్గా టైంలో వచ్చేటట్లు అది కూడా ఏర్పాటు చేసుకోవచ్చు। ఇది కాకుండా ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆశ్రా స్కీమ్ కింద అవి వికలాంగులకు రావాల్సిన పెన్షన్స్ ఇవి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ఈ గ్రామంలో చుట్టుపక్కల తాండాల్లో వాళ్ళు కూడా అది తప్పకుండా ఏర్పాటు చేసుకోవచ్చు। మాకు రోడ్ లేదు, ట్రైనింగ్స్ లేవు, ఏవి లేవు, పిల్లలు పడుతున్నారు, ఇక సగం ఊరిపిట్టు సగం ఉన్న సారు, ఇక పోవస్తలేదు రావస్తలేదు। నేను ఎక్కువ చెప్పాల్సి సార్ అన్నట్టు 2-3 సమస్యలు ఉన్నాయి। మా బస్సుకు శంషాబాద్ మండల జూకల్ ఫస్ట్ అవర్ అవుతుంది, ఇప్పుడు జూకల్కు గుడంగల్ పోయి 20 ట్రిపుల్ బస్సులు వస్తున్నాయి, ఇంతవరకు బస్ సెంటర్ ఎక్కడ లేదు, బస్ సెంటర్ లేదు। ఆ హోటల్లో ఈ హోటల్ కూడా కూర్చుంటే లేడీస్ చాలా ఇబ్బంది చెప్తారు సార్। నాకు ఎవరు లేరు, మా అమ్మ మా నాయన చచ్చిపోయింది, మా తమ్ముడు కూడా చచ్చిపోయింది, ఒక తమ్ముడు ఉన్నారు, వాళ్ళు పట్టించుకోడు సార్। నా బతుకేదో నేను బతుకున్న కష్టం చేసుకోండి, మా బాబు చిన్నగా ఉండు, 10 వెళ్ళి 11 నడుస్తుంది ఆయన, మీ దయవల్ల నాకు ఒక ఇల్లు చేయదు ఆయన, ఎవరు పట్టించుకుంటలేరు। ఆరోగ్య విషయంలో వ్యాధులు ఏమైనా ఉన్నప్పుడు మొట్టమొదటి అంశం ఏ వ్యాధి ఉంది లేకపోతే ఏ వ్యాధి రావడానికి అవకాశం తెలుసుకోవడం చాలా ముఖ్యం। దానికోసం మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి। మెడికల్ క్యాంప్స్ అంటే షాపూర్లో పిహెచ్సి ఉంది, అది అక్కడ ఒకటే అతను సాధ్యపడకపోవచ్చు, అక్కడ ఒక డాక్టర్ 2 డాక్టర్లు ఉంటారు। అలా కాకుండా హైదరాబాద్లో ఉన్న పెద్ద హాస్పిటల్స్ డాక్టర్స్ కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, వచ్చి ఒక 2-3 సార్లు మెడికల్ క్యాంప్స్ పెడదాం। ఇక్కడ పెట్టిన తర్వాత అందరూ ముందే చెప్పడం జరుగుతుంది ఎప్పుడు ఈ మెడికల్ క్యాంప్స్ పెడతామని, అప్పుడు మీరందరూ వచ్చి స్క్రీన్ చేయించుకుంటే ముందు ఏముంది, జబ్బు ఏముంది అని తెలుస్తుంది। ఆ జబ్బు నుంచి బయటపడడానికి కానీ కొంతమంది మందులు కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఏ మందులు వాడాలని చెప్పేవాళ్ళు ఉంటారు। దాంతోపాటు ఇటువంటి జబ్బులు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా డాక్టర్స్ వచ్చి నేను చెప్పడం కంటే వాళ్ళు చెప్పడం బెటర్। ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి తప్పకుండా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాం వచ్చే రోజుల్లో। కులము అనే ఒక ఫీలింగ్ అనేది ఉంది సార్, ఆ కుల ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే ఎవరి కులము వారిదే, ఎవరికి ప్రాబ్లం వస్తే ఏ కులం వాడు వాళ్ళే తీసుకోవాలి। ఐకమత్యం అనేది ఈ ఊళ్ళో లేదు సార్। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐకమత్యం అనేది ఎవరి వల్ల వస్తుందంటే మీలాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు చెప్తే వల్ల వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందేమో అని ఒక చిన్న ఉద్దేశంతో మీతో చెప్పడం జరుగుతుంది సార్। ఒక చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మాత్రం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం। ముఖ్యంగా నాకు ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా తాండాలకు వెళ్ళినప్పుడు కానీ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కానీ కొంతమంది ఊళ్ళో ఉన్న వాళ్ళే చెప్పారు, సార్ ఇక్కడ సమస్య కుటుంబ సమస్యగా ఉంది అని।
సో ఇది మాత్రం తప్పకుండా నేను ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎక్సైజ్ కమిషనర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఈ గ్రామం పట్ల మాత్రం చాలా గట్టిగా ఉండాలి, కఠినంగా ఉండాలి. అలాంటి పనులు ఎవరైనా ఉంటే గుడుంబ తయారు చేయడం కానీ, కల్తీ కానీ ఇలాంటివి చేసేవాళ్ళు ఎవరినంటే మాత్రం దయచేసి మానుకోండి. లేకపోతే తప్పకుండా జైళ్ళ పాలు అవుతారు. అది దాంట్లో అనుమానం ఏం లేదు. అది మాత్రం చాలా గట్టిగా చేయడం జరుగుతుంది. మీరందరూ ఇక్కడ వచ్చి ఎంతసేపు కూర్చొని సమస్యలు చెప్పినందుకు, విన్నందుకు మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేసుకున్నాం. ఈవెల్స్ సాంఘిక దురాచారాలు వాటిని రూపుమాటం ప్రయత్నించడం ఇలా అక్కడక్కడ ప్రయత్నాలు జరిగాయి. కానీ సమగ్రంగా ఒక గ్రామం తీసుకొని ఒక గ్రామం డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ అనేది గ్రామ చేతిలో ఉంది. కాబట్టి ఒక సరైన వాతావరణం కూడా ఉంది ప్రభుత్వంలో ఈ విలేజెస్ డెవలప్ చేయాలని దాంట్లో. కాబట్టి ఉన్న వాతావరణాన్ని వాడుకుంటూ ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహం, గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అలాగే ఇంకా మంత్రి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఒక చక్కటి దిశానిర్దేశం అనేది జరిగింది. పథకాలు కూడా రచించబడ్డాయి దానికోసం. కాబట్టి ఒక చక్కటి వాతావరణం ఉంది. ఈ వాతావరణంలో గ్రామాలు తప్పకుండా బాగుపడతాయి. ఈ గ్రామం వరకు నేనున్నాను, టేకప్ చేశాను. ఈ స్కీమ్స్ను ఇంప్లిమెంట్ చేయడం కోసం నా సాయశక్తితో నేను ప్రయత్నిస్తాను. Okay, we wish you good luck, sir. Thank you so much. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్నారు మహాత్ముడు. మరి ఆ మహాత్ముని ఆశయాలు సాకారం కావాలంటే మరిన్ని గ్రామాలు దత్తత దిశగా ముందుకు సాగాలి. రండి, ఎన్టీవీతో చేయి కలపండి, గ్రామ దత్తతకు ముందుకు రండి. అప్పుడే మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతుంది. కెమెరా పర్సన్ రమణ, విశ్వపాల్తో దేవి, ఎన్టీవీ.